రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారు. న్యాయం కోసం వెళితే అన్యాయం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ల మెట్లెక్కిన మహిళలను ఖాకీల రూపంలో ఉన్న కామ పిశాచులు కాటేస్తున్నారు. ఒకరో ఇద్దరు చేస్తున్న ఇలాంటి పనులు మొత్తం డిపార్ట్మెంట్కే మాయని మత్సలా మారింది. ఖాకీ రూపంలో ఉన్న ఓ సీఐ న్యాయం కోసం వచ్చిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఆ మహిళ ప్రెగ్నెన్సీ అయితే అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత సన్నిహితంగా మెలిగిన వీడియోలు చూపిస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ ఖాకీ ఎవరో కాదు, జూబ్లీహిల్స్ సీఐగా పనిచేసిన శ్రీనివాసులు రెడ్డి. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 2 కోట్ల వరకు బాధిత మహిళ నుంచి తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత మహిళ జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి పైన డైరెక్ట్గా డీజీపీని కలిసి ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు అన్నీ సమర్పించింది. వాట్సాప్ చాటింగ్లు, నగదు పంపిన డీటెయిల్స్, అబార్షన్ చేయించిన ఆసుపత్రి బిల్లులు, అన్ని ఆధారాలు సమర్పించింది. బాధిత మహిళ ఇచ్చిన ఆధారాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు సీఐ శ్రీనివాసులు రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేశారు. ఏఆర్కు అటాచ్ చేశారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. బాధితురాలు సిఐ శ్రీనివాసులు రెడ్డి మధ్య జరిగిన కీలక సంభాషణ 10 టీవీ చేతికి చిక్కింది. వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ రికార్డింగ్ ఒకసారి విందాం. చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఎడంటాడు ఇచ్చేసినావు. ఓకే, దాంట్లో నేను ఒక్కనేం లేను. ఓకే, అది చూసుకో జాగ్రత్త. ఏంటి అది చూసుకో జాగ్రత్తగా. ఓకే, అవునా? ఆడపిల్ల కదా. ఓ, ఈ రోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. మదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. పోనీ వదిలే, ఏదైతే అదోని పానాలు పోతాయి అంతే కదా.